మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 6వ తరగతి నుంచి సోషల్ నుండి వరుసగా వీడియోలు అయితే జరుగుతున్నాయండి. అదేవిధంగా సైకాలజీ వీడియోలు కూడా జరుగుతున్నాయి. ఇది 6వ తరగతి సోషల్ నుంచి 3వ వీడియో అండి, 3వ పాఠం. మరి ఇందులో మొత్తం 3వ పాఠం పాఠములు. ఈ పాఠం పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మొత్తం ఇంపార్టెంట్ టాపిక్లన్నింటినీ కూడా మనం హైలైట్ చేయడం జరిగింది ఇక్కడ కనిపించినట్టు. అదేవిధంగా ఈ వీడియో చివరిలో కూడా మనకి ఈ పాఠం మీద 30 ర్యాండమ్గా బిట్లు అయితే ఉంటాయండి. మరి వీడియో చివరి వరకు చూడండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. 3వ పాఠం పేరు పటములు. ఇందులో ఈ పటాలు అనే చాప్టర్లో దిక్కులు, స్కేలు, చిహ్నాలు, రంగులు వీటి గురించి మనం తెలుసుకుంటాము. అదేవిధంగా పటాల రకాల గురించి తెలుసుకుంటామండి. రాజకీయ పటాలు అంటే ఏమిటి, భౌతిక పటాలు అంటే ఏమిటి, విషయ నిర్దేశిత పటాలు అంటే ఏమిటి, వీటి గురించి కూడా మనం తెలుసుకుంటాం. అదేవిధంగా పటాలను గుర్తించట, అందులో భాగంగా ఖండాలు, మహాసముద్రాలను గుర్తించడం అనేది ఈ టాపిక్లో పూర్తిగా మనం నేర్చుకుంటామండి. సో టాపిక్లకు వెళ్ళిపోదామండి. ఇక్కడ పటానికి చిత్తుపటానికి తేడా అయితే మనం చాలా క్లియర్గా తెలుసుకోవాలండి. మరి చిత్తుపటం అనేది ముఖ్యంగా స్కేలు ఉపయోగించకుండా గుర్తు ఉన్న దాన్ని బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీస్తుంటారు కదా, రఫ్ స్కెచ్ అంటారు దీన్నే. మరి ఈ చిత్తుపటంలో స్కేలు కానీ దిక్కులు కూడా చూపకుండానే ఈ స్కేలుని అయితే, ఈ చిత్తుపటాన్ని అయితే గీయవచ్చండి మనం. అదేవిధంగా పటం అంటే ఏమిటి? పటం అనగా మొత్తం భూమిని కానీ అందులో ఒక భాగం కానీ ఒక సమ ఉపరితలంపై, అంటే సమ ఉపరితలం అంటే ప్లెయిన్ పేపర్, ప్లెయిన్ దాని మీద అనమాట, సమ ఉపరితలంపై స్కేలుకు అనుగుణంగా, ఎలా పడితే అలా కాకుండా స్కేలుకు అనుగుణంగా చూపడానికి ఉపయోగించేదే పటం అంటారండి. ఈ పటాన్ని దేన్ని ఉపయోగించి చేస్తారంటే, దానిలో ఉన్నటువంటి, ఈ పటంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటంటే దిక్కులండి ముఖ్యంగా, అదేవిధంగా స్కేలు, అదేవిధంగా చిహ్నాలు. దిక్కులు, స్కేలు, చిహ్నాలు అనేవి ఈ పటంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలండి. మరి ఇక్కడ మనం చూస్తున్నాము దిక్కుల గురించి ఇప్పుడు నేర్చుకుందామండి. దిక్కులు, మనం సూర్యునికి ఎదురుగా నిలబడినట్లయితే మీకు ఎదురుగా ఉన్న దిక్కు తూర్పు దిక్కు. సో యాజువల్గా బ్యాక్ సైడ్ ఉన్నది, ఆపోజిట్గా ఉన్నది పడమర అవుతుంది, వీపు భాగాన్ని. మరి ఎడమ చేతి వైపున ఉన్నది, సూర్యుడికి ఎదురుగా నిలబడినప్పుడు ఎడమ చేతిని చాపినప్పుడు ఆ ఎడమ చేతికి తిన్నంగా ఉన్న దిక్కు ఉత్తర దిక్కండి. మరి కుడి చేతి వైపు ఉన్న దిక్కు దక్షిణ దిక్కండి. ఈ విధంగా మనం చూపిస్తాం. మరి కుడి చేతి పైన ఎన్ అనే అక్షరం ఉంటుందండి. ఎప్పుడు కూడా ఒక పటానికి పైన, కుడి చేతి పైన టాప్ ఆఫ్ ద రైట్ కార్నర్లో ఎన్ అనే అక్షరం ఉంటుందండి. బాణం గుర్తు కూడా ఉంటాయండి. ఓకేనండి. మరి మనకి ప్రధానంగా 4 దిక్కులు అయితే ఉంటాయండి. అవి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. వీటిని ప్రధాన దిక్కులు అంటాం. 4 ఉంటాయి. అదేవిధంగా మధ్యస్థంగా ఉండే మిగిలిన 4 దిక్కులు ఉంటాయండి. అవి ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం అండి. వీటినే మనము మూలలు అంటాం. దిక్కులు 4, మూలాలు 4 అండి. ఇక్కడ మనం చూస్తున్నాము నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, ఈ విధంగా ఉంది కదండి. ఈ విధంగా మనము చూసుకోవచ్చండి. మరి ఇక్కడ దిక్కులు, మూలాల గురించి అయింది కదండి. ఇప్పుడు స్కేల్ గురించి చూద్దామండి. అంటే భూమిపై వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తిని స్కేల్ అంటామండి. యాక్చువల్గా వైజాగ్ పటం చూసినట్లయితే వైజాగ్ లేదంటే ఒక జిల్లాని కానీ ఒక రాష్ట్రాన్ని చూస్తున్నట్లు చాలా పెద్దది, కానీ పటంలోకి వచ్చేసరికి చిన్నది అవ్వాలి. అలాగే వేరు వేరు రాష్ట్రాల్లో చూపిస్తూ వాటి యొక్క స్కేల్ సహాయంతో, ఆ నిష్పత్తి సహాయంతో మనం స్కేల్ని అయితే తయారు చేస్తామండి. ఈ యొక్క పటాన్ని అయితే తయారు చేస్తాం. అంటే 2 ప్రాంతాల మధ్య గల దూరాన్ని లెక్కించడానికి, 2 ప్రాంతాల మధ్య గల దూరాన్ని లెక్కించడాన్ని మనం స్కేల్ అయితే ఉపయోగిస్తుంటామండి. మరి నెక్స్ట్ చిహ్నాలు అంటే ఏమిటి? ఇక్కడ ఈ పటములో 3వ అంశం దిక్కులు, మూలాలు అయిపోయింది. అదేవిధంగా స్కేల్ అయిపోయింది. చిహ్నాలు, భవనాలు, రహదారులు, వంతెనలు, చెట్లు, రైలు మార్గాలు, వీటన్నిటిని కూడా ఆకారంలో చూపించలేమండి. కాబట్టి వాటికి కొన్ని అక్షరాలు, రంగులు కానీ, చిత్రాలు కానీ, గీతలతో కానీ చూస్తారండి. మరి ఈ చిహ్నాలను ఉపయోగించి
ఈ చిహ్నాలను ఎందుకు ఉపయోగిస్తారు అంటే మనకు భాష తెలియకపోయినా కూడా ఎవరిని సలహాలు అడగకుండానే ఆ పటాన్ని చూసి ఆ చిత్రాల సహాయంతో అక్కడ ఏ సమాచారం ఉందో మనం తెలుసుకోవచ్చండి. ఉదాహరణగా ఇక్కడ బ్రాడ్ గేజ్ ఇక్కడ బ్రాడ్ గేజ్ రైల్వేకి ఈ విధమైనటువంటి చిహ్నాలు ఉపయోగిస్తారండి. కచ్చా రోడ్ ఇదండి. కచ్చా రోడ్ అంటే ఈ విధంగా, పక్కా రోడ్ అంటే ఈ విధంగా మనకి 2 గీతలు హారిజాంటల్గా వేస్తే అది పక్కా రోడ్ అవుతుందండి. యాజ్ యూజువల్గా ఇది మనకు తెలుసు, చెట్లు ఇవి తెలుసు, ఇల్లు, మరి ఇది నది. ఇక్కడ మసీదు చూడండి, ఇక్కడ మసీదు ఇక్కడ పైన సింబల్ ఉంటుంది కాబట్టి మసీదు అని తెలిసిపోతుంది. చర్చ్ కూడా మనకి తెలిసిపోతుంది, దేవాలయం అర్థమవుతుంది, స్కూల్. పిఎస్ అంటే పోలీస్ స్టేషన్ అండి. పిఎస్ అంటే పోలీస్ స్టేషన్. మరి ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్ అండి. పిఓ అంటే పోస్ట్ ఆఫీస్. ఈ విధంగా అంటామండి. మరి ఈ పటాలు తయారు చేసే వారిని ఏమంటారు అంటే కార్టోగ్రాఫర్లు అంటామండి. పటాలు తయారు చేసే వారిని కార్టోగ్రాఫర్లు. మరి కొన్ని రకాల పటాలన్నింటినీ కూడా కలిపి మనకి అట్లాస్ అని పిలుస్తారండి. మనం అట్లాస్ బుక్లు కొనుక్కుంటుంటాం మనం మన బుక్ స్టోర్కి వెళ్ళి. కొన్ని పటాల సంకలనాన్ని మనం ఏమంటాం, అట్లాస్ అని పిలుస్తుంటామండి. నెక్స్ట్ మరి రంగులు లేదా నమూనాలు. ఎందు గురించి ఈ పటాలలో రంగుల్ని లేదా ఈ నమూనాలను ఎందుకు ఉపయోగిస్తారు అంటే మరి ఎత్తుపల్లాలను చూపించే భౌతిక పటాన్ని కనుక చూసినట్లయితే రకరకాల రంగులు కనిపిస్తుంటాయి. అంటే ఈ భౌతిక పటంలో రంగులను అయితే ఉపయోగిస్తారండి. ఇక్కడ గమనించండి, భౌతిక పటంలో రంగులను ఉపయోగిస్తారు, కానీ విషయ నిర్దేశిత పటాలలో రకరకాల తీవ్రతలు చూపడానికి ఇక్కడ నమూనాలు అండ్ రంగులు రెండింటిని కూడా ఉపయోగిస్తారండి. భౌతిక పటంలో అయితే రంగులనే ఉపయోగిస్తారు, విషయ నిర్దేశిత పటాలలో అయితే నమూనాలు రంగులు కూడా ఉపయోగిస్తారండి. ఈ రెండింటికి చిన్న డిఫరెన్స్ ఉంది, అది గమనించాలండి. ఇక నీలం రంగు అనేది ఈ పటాలలో నీలం రంగు అనేది జలభాగాలను గుర్తించడానికి, ఆకుపచ్చ అనేది మైదానాలను పల్లపు భూముల్ని గుర్తించడానికి, అదేవిధంగా పసుపు రంగు అనేది పసుపు పీఠభూమి. అదేవిధంగా గోధుమ రంగు అనేది పర్వతాలు అండి. గోధుమ రంగు అనేది పర్వతాలను గుర్తించడానికి గోధుమ రంగును ఉపయోగిస్తారు. ఇక్కడ మనం ఎక్కువ తీవ్రత ఉండడానికి ఈ విధమైనటువంటి నమూనాను వాడతారండి. ఒక మాదిరి తీవ్రత అంటే ఈ విధంగా, తక్కువ తీవ్రత అంటే ఇలా, అతి తక్కువ తీవ్రత అంటే ఈ విధంగా. మనకి ఇక్కడ నమూనాలు రంగులు దేనికి ఉపయోగిస్తారు అంటే విషయ నిర్దేశిత పటాలలో అండి. అదే ఒక రంగులే ఉపయోగిస్తారు అంటే అది భౌతిక పటం అండి. రెండాటికి క్లాసిఫికేషన్ చేసుకోవాలండి. మరి ఇక పటాలు రకాలు అండి. మరి పటాలు అనేవి 3 రకాలుగా వర్గీకరించవచ్చండి. ఒకటోది రాజకీయ పటాలు, రెండవది భౌతిక పటాలు, మూడవది విషయ నిర్దేశిత పటాలండి. ఈ 3 రకాలుగా వర్గీకరించవచ్చండి. ముందు రాజకీయ పటాలు అంటే ఏమిటి అంటే గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు వాటి సరిహద్దులను చూపేవి రాజకీయ పటాలు. రాజకీయ పటాలు అంటే రాజకీయం చేసేసి చంద్రబాబు నాయుడు, జగను, లేదంటే రేవంత్ రెడ్డి, ఇది కాదండి. మోడీ, రాహుల్ గాంధీ, ఇవి కాదండి రాజకీయ పటాలు అంటే ఏ రాష్ట్రాలు ఉన్నాయి, ఏ జిల్లాలు ఉన్నాయి, ఏ మండలాలు ఉన్నాయి, ఏ ప్రాంతాలు ఉన్నాయి, వీటిని గురించి వాటి సరిహద్దుల గురించి తెలిపే పటాలని, చూపే పటాలని రాజకీయ పటాలు అంటారండి. మరి ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ ప్రతి దానికి ఒక సింబల్ యారో మార్క్ ఉంటుంది. ప్రతి పటానికి టాప్ ఆఫ్ ద రైట్ సైడ్ కార్నర్లో మనకి ఈ సింబల్ ఉంటుంది. పైన నార్త్ అని కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఇక్కడ దేశాలు, రాజధానులు, ప్రాంతాలు, రాజధానులు వీటి గురించి తెలిపే దానిని మనము రాజకీయ పటాలు అంటారండి. ఇది చూసారా, దేశ రాజధాని, రాష్ట్ర రాజధాని, అంతర్జాతీయ సరిహద్దులు, రాష్ట్ర సరిహద్దులు వీటన్నిటిని గురించి తెలియజేసే పటాలు ఏంటంటే రాజకీయ పటాలు. ఓకేనండి. నెక్స్ట్ మరి ప్రపంచ భౌతిక పటంలో ఖండాలని, సరిహద్దులను కూడా చూడవచ్చండి. ఓకే, మరి ఈ ప్రపంచ పటంలో
విశాలమైన భూభాగాలని, ఈ విశాలమైన భూభాగాలని ఖండాలు అంటారండి. మరి ఈ జలభాగాలు ఉన్నాయి కదా, ఈ జలభాగాలని మహాసముద్రాలని పిలుస్తారండి. ముఖ్యంగా 1, 2, 3, 4, 5, 6, 7 ఖండాలు ఉన్నాయండి. ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, అంటార్కిటిక్ ఇవన్నీ కూడా ఖండాలండి. మరి సముద్రాలు చూసినట్లయితే పసిఫిక్, అట్లాంటిక్, హిందూ ఇవి సముద్రాలండి. ఓకేనండి. మరి ప్రపంచంలోనే పెద్ద ఖండం ఏది అంటే ఆసియా. మరి మీకు తెలిస్తే ప్రపంచంలోనే చిన్న ఖండం ఏది? చిన్న ఖండం, స్మాలెస్ట్ చిన్న ఖండం తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి అదేవిధంగా భారతదేశము పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్ దేశాలతో భూ సరిహద్దులు పంచుకుంటుందో చూద్దామండి. ఒకటి పాకిస్తాన్ అండి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్ ఇక్కడ 7 భూ సరిహద్దు దేశాలు ఉన్నాయండి. భారతదేశంతో భూ సరిహద్దులు పంచుకున్న దేశాల సంఖ్య 1, 2, 3, 4, 5, 6, 7 అండి. నెక్స్ట్ ఇప్పటి వరకు రాజకీయ పటాల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు భౌతిక పటాలు అండి. దీన్నే ఫిజికల్ మ్యాప్స్ అని కూడా అంటామండి. అంటే ఫిజికల్ మ్యాప్లో పర్వతాలు ఏ విధమైన ఫిజికల్గా ఉంది, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వీటన్నిటి గురించి కూడా ఈ భౌగోళిక స్వరూపాలను, ముఖ్యంగా భౌగోళిక స్వరూపాలను అండి గుర్తుపెట్టుకోండి. భౌగోళిక స్వరూపాలను గురించి వివరించే పటాలను వాడు అలాగ అడగచ్చు, లేదా ఇలాగ అడగచ్చు అనమాట. భౌతిక పటాలు అంటారండి. వాడు ఏ విధంగా అడగచ్చు అంటే భౌగోళిక స్వరూపాల గురించి వివరించే పటాలు ఏమిటి, లేకపోతే పర్వతాలు, పీఠభూములు, మైదానాల గురించి వివరించే పటాలు ఏమిటి, ఈ విధంగా అడుగుతాడండి. లేదంటే భౌతిక పటాలు వేటి గురించి వివరిస్తాయి, ఈ విధంగా అడుగుతుంటాడండి. సో ఈ విధంగా ఉంది అంటే ఇది భౌతిక పటము అని మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ 3వ పటాలు విషయ నిర్దేశిత పటాలండి. మరి విషయం గురించి తెలియజేస్తుంది, ఏదో ఒక విషయం గురించి తెలియజేసే పటాలండి ఇవి. ఈ పటాలను భూమి యొక్క వినియోగము, ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్ గురించి తెలియజేస్తుంది, వర్షపాతం గురించి తెలియజేస్తుంది, లేదంటే జనాభా గురించి తెలియజేస్తుంది, లేదంటే నేలల గురించి తెలియజేస్తుంది, అడవుల గురించి, పంటల గురించి, ఇక్కడ అడవుల గురించి, పంటల గురించి, ఖనిజాల గురించి, పరిశ్రమల గురించి, రైలు మార్గాల గురించి, రోడ్డు మార్గాల గురించి, జల మార్గాలు, ఇలాంటి ఒక విషయం గురించి నిర్దేశితంగా ఒక విషయం గురించి తెలియజేసే పటాలనే విషయ నిర్దేశిత పటాలు అంటారండి. మరి ఇక్కడ ఉన్నటువంటి పటం దేనిని తెలియజేస్తుందంటే ప్రధాన పంటలు పండే ప్రాంతాలు, ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ పంటలు పండుతున్నాయి అని చెబుతుంది. కాబట్టి ఇక్కడ పంటలు అనేది ఉంది కాబట్టి ఈ పటం అనేది విషయ నిర్దేశిత పటము. ఓకేనండి. మరి ఇంకా స్కేలు ఆధారిత పటాలు, స్కేలు ఆధారంగా 2 రకాలైనటువంటి పటాలను మనం తయారు చేసుకోవచ్చండి. అందులో మొదటిది పెద్ద తరహా పటాలు. పెద్ద తరహా. ఈ పెద్ద తరహా పటాలు అనేవి చిన్న ప్రాంతాల గురించి తెలియజేస్తాయండి. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ వస్తుంటుంది మనకి. పెద్ద తరహా పటాలు చిన్న ప్రాంతాల గురించి తెలియజేస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్గా భూ సరిహద్దులు తెలిపే పటాలు ఉంటాయి కదండి. అదేవిధంగా నైసర్గిక పటాలు, వీటి కింద మనం విభజించవచ్చండి. ఈ పెద్ద తరహా పటాలని భూ సరిహద్దులు తెలిపే పటాలు, భూ నైసర్గిక పటాల కింద విభజించవచ్చండి. మరి ఈ భూ సరిహద్దులను తెలిపే పటాలు వ్యక్తిగత ఆస్తికి చెందినవి కాగా, భూ నైసర్గిక పటాలు భూ ఉపరితలం యొక్క వివరాలను తెలియజేస్తాయండి. ఇక్కడ వ్యక్తిగత ఆస్తులు అంటే చిన్న చిన్న ప్రాంతాలను కలిగి ఉంటాయండి. ఇప్పుడు పలానా హెడ్ ఒక్కొక్కరికి తక్కువ భూమి కలిగి ఉంటుంటారు. ఎలాగంటే ఒక్కొక్క వ్యక్తిగత ఆస్తిని తెలియజేసే పటాలని పెద్ద తరహా పటాలు అంటారు. అంటే చిన్న ప్రాంతాల గురించి తెలియజేసే పటాలే పెద్ద తరహా పటాలు. ఇక్కడ కన్ఫ్యూజన్ అది. నెక్స్ట్ చిన్న తరహా పటాలు అనేవి పెద్ద ప్రాంతాల గురించి తెలియజేస్తాయండి. అంటే ఎగ్జాంపుల్గా ప్రపంచము, ఖండాలు లేదా దేశాలు. ఈ చిన్న తరహా పటాలు అనేవి 2 రకాలండి. అందులో ఒకటి గోడ పటాలు, రెండవది అట్లాస్. గోడ పటాలు, అట్లాస్. మరి ఈ గోడ పటాలు అట్లాస్ కంటే పరిమాణంలో పెద్దగా ఉంటాయండి. గోడ పటాలు అనేవి అట్లాస్ కంటే పెద్దగా ఉంటాయి. మనం స్కూల్లో చూస్తుంటాము, స్కూల్లో పటాలు పెడుతుంటాం మనం.
ప్రపంచ పటం గురించో, భారతదేశం గురించో, ఆంధ్రప్రదేశ్ గురించో చెప్తున్నప్పుడు గోడకి హ్యాంగ్ చేస్తాం. అవి గోడ పటాలండి. ఇవి అట్లస్ బుక్ ఉంటుంది కదా మనకి, అట్లస్ బుక్. ఆ బుక్ కంటే కొద్ది పెద్దగా ఉంటాయి అన్నమాట. వాటిని తరగతి గదిలో బోధన కొరకు పరిపాలనా పరంగాను ఉపయోగిస్తారండి. అవి రాజకీయ విభాగాలు, భౌగోళిక అంశాలు, మిగతా అంశాలని తెలియజేస్తుంటాయండి. సో మనం పటాల వల్ల ఉపయోగాలు ఇప్పటిదాకా చూసుకున్నాము. మరి జీపీఎస్ మనం ఆల్రెడీ వాడుతుంటాము. ఏ ఊరు వెళ్ళాలన్నా టక్కన ఫోన్లో లైవ్ లొకేషన్ పంపుతుంటాము. జీపీఎస్, అసలు ఈ జీపీఎస్ అంటే ఏమిటంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటారండి. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఈ భూమి మీద ఉండే వస్తువులు గుర్తించడానికి ఈ సాంకేతిక వ్యవస్థ, ఈ జీపీఎస్ అనేది చాలా ముఖ్యమైనదండి. అదేవిధంగా వెబ్ ఆధారిత పటాల ద్వారా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి భౌగోళిక ప్రాంతాలు, ప్రదేశాలు పూర్తి సమాచారాన్ని పొందవచ్చునండి. మరి సాంప్రదాయాలకి ఈ యొక్క మనం ఇప్పటివరకు వాడుతున్నటువంటి సాంప్రదాయ పటాలకి అదనంగా ఈ వెబ్ ఆధారిత పటాల ద్వారా అనేక ప్రదేశాల్లో ఉపగ్రహాల ద్వారా మనము విహంగ వీక్షణ కూడా చేయవచ్చునండి. మరి ప్రామాణిక కొలతలతో గీసిన పటాన్ని మనం ఏమంటామంటే పటము లేదా మానచిత్రం అంటామండి. మరి సంకేతాలు, గుర్తులు ఉపయోగించుకొని స్కేలు లేకుండా గీసిన పటాన్ని చిత్తుపటం అంటారు. దిక్కులు, మూలాల గురించి తెలుసు. మరి ఇక్కడ లాస్ట్లో బిట్లు ఉంటాయండి, ఒకసారి చూద్దాం. అడవుల విస్తరణని తెలిపే పటాలు ఏమిటి? మరి అడవుల గురించి తెలియజేస్తున్నామంటే ఒక విషయం గురించి తెలియజేస్తున్నాం కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఆ, విషయ నిర్దేశిత పటం అని మనం చెప్పుకోవచ్చండి. మరి ఇక్కడ నీలిరంగు అనేది జలభాగాలు చూస్తుందండి. మరి స్కేలు అనేది దీనిలోని ఒక ఆవశ్యకమైన భాగం అండి. అంటే పటాలు తయారు చేయడానికి స్కేల్ అనేది ముఖ్యమైనది. దిక్సూచిని దేని కొరకు ఉపయోగిస్తారు అంటే దిక్కులను గుర్తించడానికి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. మరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఉత్తరం, తూర్పు మధ్యగల దిక్కుని ఏమని పిలుస్తారు? మనం వీటిని బంటకండస్తగా గుర్తుంచుకోవద్దండి దయచేసి. మన ఇల్లుని ప్రామాణికంగా తీసుకోండి. తూర్పు రోడ్డు కానీ ఉత్తర రోడ్డు కానీ ఉన్న అటువైపు కాసే మనం ప్రధాన ద్వారం పెట్టుకున్న తర్వాత మనం బోర్ కొట్టించుకుంటాం కదా, బోర్ కొట్టించుకున్న ప్లేస్ ఇప్పుడు కూడా ఈశాన్యం అవుతుందండి. తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఉన్నటువంటిది ఈశాన్యం అండి. మరి మన యొక్క ఇంటి వంటగది ఉంటుంది కదండి, వంటగది దగ్గర ఆగ్నేయం ఉంటుందండి. అంటే వంటగది ఉన్న ఏరియా వైపు అని చెప్పుకోవచ్చు మనం. ఆగ్నేయం ఉంటుంది, ఆగ్నేయంలో అగ్గు ఉండాలండి. ఓకే. మరి నైరుతిలో అంటే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇప్పుడు మరి హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనకి ఖచ్చితంగా చాలా క్లియర్గా తెలుస్తుంటుంది అనమాట. ఓకేనండి. ఉత్తరం, తూర్పుకి మధ్య గల దిక్కును ఏమంటాము? మరి ఈశాన్యం అని పిలుస్తుంటామండి. ఇప్పుడు మరి ఈ పాఠంలో ఉన్నటువంటి 30 బిట్లను ర్యాండమ్గా ఇప్పుడు చూద్దామండి. మరి 30 బిట్లను కూడా ఇప్పుడు చూసేద్దామండి. మొదటిది, పటంలోని ముఖ్యమైన అంశాలలో లేనిది. పటంలో ముఖ్యంగా 3 అంశాలు ఉంటాయండి. ఒకటది దిక్కులు, స్కేలు, చిహ్నాలు. లేనిది ఆన్సర్ ఆప్షన్ ఈ, కవిత. నెక్స్ట్ పెట్టండి, స్కేలు ఉపయోగించకుండా కేవలం పరిశీలన మరియు జ్ఞాపకం ఆధారంగా గీచిన పటాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఈ, చిత్తుపటం అంటామండి. స్కేల్ ఉపయోగించలేకపోతే దానిని మనము చిత్తుపటం అని పిలుస్తామండి. నెక్స్ట్, భౌగోళిక స్వరూపాలు అయినటువంటి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, నదులు మొదలైన వాటిని వివరించే పటాలు ఏమిటి? పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, నదులు వీటి గురించి వివరించే పటాలని ఈ భౌతిక పటాలు అంటారండి. భౌతిక పటాలు అని పిలుస్తుంటారు. పటాల సంకలనాన్ని ఏమని పిలుస్తారు? పటాల సంకలనాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఈ, అట్లాస్ అని పిలుస్తామండి.
పటాల సంకలనాన్ని అట్లాస్ అని పిలుస్తారు. నెక్స్ట్, నీలం రంగు సాధారణంగా భౌతిక పటాలలో దేనిని సూచించడానికి ఉపయోగిస్తారు? ఈ రంగులు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి జల భాగాలను సూచించడానికి ఈ నదులు సముద్రాలు అయినటువంటి జలభాగాలను సూచించడానికి ఈ నీలం రంగును ఉపయోగిస్తారు. అదేవిధంగా మైదానాలని ఆకుపచ్చ రంగు, పసుపు పట్టభూములు, పర్వతాలు బ్రౌను, ఈ విధంగా మనము అనేక రంగుల్ని ఉపయోగించి పటంలో చూపిస్తుంటామండి. ప్రధాన దిక్కులలో ఒకటి కానిది ఏది? ప్రధాన దిక్కులలో ఒకటి కానిది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనేవి దిక్కులు. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం అనేవి మూలలు. కాబట్టి ప్రధాన దిక్కుల్లో ఒకటి కానిది ఈశాన్యం అండి. ఈశాన్యం. 7వది ఉత్తరం, తూర్పు. ఉత్తరం, తూర్పు ఈ దిక్కుల మధ్య ఉన్న మూలను ఏమని పిలుస్తారు? ఆల్రెడీ ఇందాక చెప్పడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ ఈ, ఈశాన్యము. ఈశాన్యాన్నే మనము మోటార్ వేసుకుంటాం కదా, మోటార్ది అది ఈశాన్యాన్నే ఉంటుందండి. ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉన్న మూల ఏదంటే ఈశాన్యం మూల అండి. పటాలను తయారు చేసేవారిని ఏమని పిలుస్తారు? పటాలను తయారు చేసేవారిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఆ, కార్టోగ్రాఫర్లు అని పిలుస్తుంటారండి. 9వది భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తినే మనము ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఈ, స్కేలు లేదంటే కొలబద్ద అంటామండి. ప్రతి పటానికి ఈ స్కేల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వాస్తవ దూరానికి పటంలో చూపించినటువంటి దూరానికి గల నిష్పత్తిని స్కేలు అని మనం పిలుస్తుంటామండి. 10వది గ్రామాలు, నగరాలు, రాష్ట్రాలు, దేశాలు మరియు వాటి సరిహద్దులను చూపే పటాలు ఏవి? గ్రామాలు, నగరాలు, రాష్ట్రాలు, దేశాలు మరియు వాటి సరిహద్దులను చూపే పటాలని మనము ఆన్సర్ ఆప్షన్ ఈ, రాజకీయ పటాలు అంటామండి. ఈ రాజకీయ పటాలు అని అంటారు. 11వది మైదానాలు మరియు పల్లపు భూములను భౌతిక పటాలను సూచించడానికి ఉపయోగించే రంగు ఏది? మైదానాలు అనబడికి మనకి తెలుసు. ఆన్సర్ ఆప్షన్ ఈ, ఆకుపచ్చ. 12వది క్రింది వాటిలో పెద్ద తరహా పటాలకు ఉదాహరణ ఏది? పెద్ద తరహా పటాలు అనేవి చిన్న చిన్న ప్రాంతాలని డిజైన్ చూపిస్తాయండి. అంటే భూ సరిహద్దులను, ఇది వ్యక్తిగత ఆస్తులైనటువంటి భూ సరిహద్దులను తెలిపే పటాలే పెద్ద తరహా పటాలు. ఆన్సర్ ఆప్షన్ ఈ. 13వది పటంలో భవనాలు, రహదారులు, చెట్లు వంటి అంశాలను వాటి వాస్తవ పరిమాణం, ఆకారంలో చూపలేనప్పుడు దేనితో చూస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఈ, చిహ్నాల్లో చూపిస్తామండి. చిహ్నాలు. భారతదేశం ఏ ఖండంలో ఒక భాగం? ఆన్సర్ ఆప్షన్ ఈ, ఆసియా ఖండం. ఆసియా ఖండంలో ఒక భాగం భారతదేశం. 15వది జిపిఎస్ను విస్తరించగా. ఆన్సర్ ఆప్షన్ ఈ, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. జిపిఎస్ అంటే. 16వది ప్రపంచంలో పెద్ద ఖండం ఏది? ప్రపంచంలో పెద్ద ఖండం ఆన్సర్ ఆప్షన్ ఆ, ఆసియా. 17వది పటం అనగా ఏమిటి? ఆన్సర్ ఆ, స్కేలుకు అనుగుణంగా గీసిన భూమి నమూనయే పటము. 18వది పీఠభూములను భౌతిక పటాలలో సూచించడానికి ఉపయోగించే రంగు ఏది? పీఠభూములను భౌతిక పటాలలో సూచించడానికి ఉపయోగించే రంగు ఆన్సర్ ఆప్షన్ ఈ, పసుపు రంగు. 19వది ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడినట్లయితే మీ వెనుక అంటే వీపు భాగం వైపు ఉన్న దిక్కు ఏది?
ఆన్సర్ ఆప్షన్ ఈ రెండో ఈ అండి, పడమర. పడమర. 20వ అండి, భూమి వినియోగం, వర్షపాతం, పంటలు వంటి నిర్దిష్ట అంశాలను గురించి వివరించడానికి ఉపయోగించే పటాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఈ విషయ నిర్దేశిత పటాలు అని కూడా పిలుస్తారండి. 21వ క్రింది వాటిలో మహాసముద్రం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఈ గంగా మహాసముద్రం. 22వ ఉత్తర దిక్కును ప్రధాన దిక్కుగా భావించడం వల్ల అన్ని పటాలలోనూ కుడి చేతి వైపు పైన ఏ అక్షరము గుర్తు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ ఆ ఎన్ అనే అక్షరము మరియు బాణం గుర్తు అనేది తప్పనిసరిగా ఉంటుందండి ప్రతి పటంలోనూ. 23వ గోడ పటాలు సాధారణంగా దేనికి ఉపయోగిస్తారు? గోడ పటాలు. ఆన్సర్ ఆప్షన్ ఈ తరగతి గదిలో బోధన కొరకు మరియు పరిపాలన పరంగా ఈ గోడ పటాలను అనేది ఉపయోగిస్తుంటారండి. 24వ భూమి యొక్క ఆకృతిని ఒకే మొత్తంగా అధ్యయనం చేయాలని అనుకున్నప్పుడు ఉపయోగకరంగా ఉండేది ఏమిటి? భూమి యొక్క ఆకృతిని ఒకే మొత్తంగా అధ్యయనం చేయాలని అనుకున్నప్పుడు ఉపయోగకరంగా ఉండేది. ఆన్సర్ ఆప్షన్ ఈ గ్లోబు. 25వ పర్వతాలను భౌతిక పటాలలో సూచించడానికి ఉపయోగించే రంగు ఏది? పర్వతాలను భౌతిక పటాలలో సూచించడానికి ఉపయోగించే రంగు ఏది? ఆన్సర్ ఆప్షన్ ఆ గోధుమ రంగు పర్వతం. 26వ ప్రధాన దిక్కుల మధ్యస్థంగా ఉండే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, ఈ వాయువ్యం వీటిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఈ మూలలు అని పిలుస్తుంటారండి. క్రింది వాటిలో భారతదేశంతో భూ సరిహద్దులు పంచుకునే దేశం కానిది ఏది? ఇక్కడ కానిదండి. ఆన్సర్ ఆప్షన్ ఈ శ్రీలంక. పాకిస్తాన్ పంచుకుంటుంది, చైనా పంచుకుంటుంది, బంగ్లాదేశ్ కూడా పంచుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ 28వ తక్కువ స్థలంలో ఎంతో ఎక్కువ సమాచారాన్ని ఇచ్చే పట అంశం ఏది? తక్కువ స్థలంలో ఎంతో ఎక్కువ సమాచారాన్ని ఇచ్చే పట అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఈ చిహ్నాలు. 29వ స్కేలు ఆధారంగా పటాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ ఆ 2 రకాలు. అవి ఏమిటి అంటే పెద్ద తరహా పటాలు, చిన్న తరహా పటాలు అండి. ఇవి 2 రకాలండి. మరి చెట్టు చివరి పెట్టండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. మరి ప్రతి పాఠాన్ని కూడా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి పాఠాన్ని కూడా ఇలా చేయడం జరుగుతుందండి. తప్పనిసరిగా వీలైనంత మందికి షేర్ అవ్వాలి అంటే మీరు తప్పనిసరిగా లైక్ చేయండి. చివరి పెట్టండి. ప్రపంచ పటంలో పెద్ద జలభాగాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఆ మహాసముద్రాలు. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.